ఏంటి రోట్లో నూరావా? కొంచెం నోట్లో వేస్తావా అని అడిగే వాళ్ళందరూ మొహమాట లేకుండా వచ్చేసేయండి అమ్మా. ప్రాసెస్ చూసేద్దాం. ఒక 1/2 కేజీ వంకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటాలు, కొద్దిగా చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సరిపడా ఉప్పు. ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు మాత్రం కంపల్సరీ వాటర్లో ఉప్పు వేసి పెట్టుకోవాలి, లేదంటే కండ్రెక్కుతాయి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు ముందుగా వేసుకొని మగ్గనివ్వాలి. ఒక క్షణం పాటు నూనెలో పచ్చిమిర్చి ముక్కల్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులోనే ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని తీసుకొచ్చి అందులో వేయాలి. అవి కూడా కొంచెం మగ్గనిచ్చి టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి చింతపండు పెట్టి మగ్గనిచ్చాలి. ఇలా సిద్ధం చేసుకుని పెట్టుకొని ఈ లోపల రోకల్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులో వేసుకొని మనం మగ్గిచ్చి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో వేసి చక్కగా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి మెత్తగా నూరుకోవాలి. మా నానమ్మ పచ్చడి కంపల్సరీ రోట్లోనే నూరేవాళ్ళు. మిక్సీలు ఒక కొద్ది రోజుల తర్వాత అప్గ్రేడ్ అయినప్పటికీ కూడా ఎప్పటికీ రోట్లోనే నూరుతారు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా రోట్లోనే నూరుతారు, మిక్సీ తక్కువ. రోట్లో పచ్చడి నూరితే నా చిన్నప్పుడు ఆ రోలు తుడిచిన అన్నం కనుక పెట్టలేదు అంటే మళ్ళీ పచ్చడి నూరిచ్చి మరీ అందులో అన్నం తుడిపించుకొని పెట్టుకునేదాన్నంట. అంత పిచ్చి నాకు అసలు. ఇలా మెత్తగా నూరుకొని గిన్నెలోకి తీసుకోవాలి. పోపు రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగానే. అందులో వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. రావాలమ్మా రావాలందరూ. ఎవరిని రమ్మంటున్నావు అని అడుగుతున్నారా? ఎవరినేంటి, ఇందాకడే కదా రోట్లో పచ్చడా నోట్లో వేస్తావా అని అడిగారు కదా, రండి రండి రండి. మీకోసం పచ్చడి చేయాలి, మళ్ళీ రోట్లో వేసి అన్నం కలిపి ముద్దలు పెట్టాలి, ఉప్పు కారం చూసి టేస్ట్ ఎలా ఉందో నేనే చూసి చెప్పాలి. మీరు మాత్రం చేతులు ఖాళీగా పెట్టుకొని ఒక్క లైక్ చేయరు, ఒక్క సబ్స్క్రైబ్ చేయరు. ఏంటో నా ఈ బాధ. రోలెళ్ళి మధ్యలోకి మొరపెట్టుకుందని సామెత విన్నారు కానీ నేను వచ్చి రోలుకు మొరపెట్టుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే సరే, మరి మన వంకాయ పచ్చడి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. మరికొంతమందికి మన వీడియో చూసే అవకాశాన్ని కల్పించండి. ఉంటాను.